వెల్కమ్ టు 144 టీవీ మార్నింగ్ న్యూస్. ప్రతిరోజు రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో 144 టీవీ ఏ ఒక్క రాజకీయ పక్షాన ఉండకుండా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు కంప్లీట్ సమాచారాన్ని అందజేస్తుంది మా 144 టీవీ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు చిన్న సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇక ఈ రోజు న్యూస్ లోకి వెళ్తే 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేసింది. 100 days లో 6 గ్యారంటీలను కూడా కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాకుండా దీనికోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి చైర్మన్ గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటిని నియమించారు. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఈ 6 గ్యారంటీలు కూడా అమలు కావాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ Jan 30 వరకు డేటా ఎంట్రీ ఎవరైతే దరఖాస్తులు అప్లై చేసుకున్నారో వారి యొక్క డేటాను మొత్తం కూడా Jan 30 వరకు డేటా ఎంట్రీ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 100 రోజులుగా హామీల అమలుకు అవసరమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి సూచించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని చెప్పేసి మాట్లాడారు. పారదర్శకంగా జరగడానికి వీలుగా ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అర్హులందరికీ కూడా పథకాలు ఫలితాలు అందాలని చెప్పేసి మాట్లాడారు. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొత్తానికి స్పష్టీకరణ ఇచ్చారనమాట. పింఛన్లకు 8 లక్షలు కొత్త దరఖాస్తులు, అత్యధికంగా వృద్ధులు, తర్వాత వితంతువులు, దివ్యాంగులు. దీని మిగిలిన న్యూస్ ఏందో ఒకసారి చూద్దాం. దీని మీద రాష్ట్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త పింఛన్ల కోసం అని చెప్పేసి 8 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయట. ఇప్పటికే దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్తున్నారు. కొత్త వాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 52కు చేరే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక్కడైతే. అండ్ ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద దరఖాస్తులను ఆహ్వానించిందనమాట. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం సాధారణ పింఛన్ వచ్చేసి 2016, దివ్యాంగులకేమో 3016 ఉంది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం వరుసగా 4000, 6000కు పెంచుతామని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొదట్లో ప్రస్తుత లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు యత్నించగా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చిందనమాట. ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు అవసరం లేదు, కొత్తగా ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు మాత్రం చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ 6 గ్యారంటీల యొక్క స్టేటస్ ని వెరిఫై చేసుకోవడం కోసం అని చెప్పి ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసేందుకు www.prajapalana.telangana.gov.in ఈ యొక్క వెబ్సైట్ లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి అది అమలు అయిందా లేదా అన్న స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ యొక్క వెబ్సైట్ ద్వారా. అండ్ ఇంకొక న్యూస్ చూస్తే ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేవలం ఎన్నికల కోసమే అడ్డగోలుగా వాగ్దానాలు చేసింది అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడేమో శ్వేతపత్రము అప్పుల పేరుతో నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నిర్వాహక అయినటువంటి అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అయితే ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృత్తికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదంటూ అబద్ధాలు కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కొన్ని 100 హామీలు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం 6 గ్యారంటీలను పట్టుకునే మాట్లాడుతుంది. అవి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్. అయితే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరుసలో నిలబెట్టకుండానే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల వద్దకు తీసుకుపోయినాం, ప్రజల ఇళ్ల ముందుకు తీసుకుపోయినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్. ఈ రోజు ప్రతి ప్రభుత్వ పథకానికి ప్రజలందరినీ వరుసలో నిలబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఇట్లా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ చుట్టాలను, అనుచరులను, అసమర్థులైనటువంటి అధికారులను మండలాలను నియమించొద్దని చెప్పేసి మీకు అనుకూలంగా పనులు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు. అండ్ అంతే దాన్ని నేను సహించను అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ప్రతి అధికారి ఏం చేస్తున్నారనేది ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిరోజు నాకు తెలుస్తుంది. అధికారులు అవినీతికి పాల్పడితే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలతో నిక్కచ్చిగా ప్రజలకు ఉపయోగపడేలా పని చేయించుకోవాలి అని చెప్పేసి సీఎం అయితే సూచించారు. జనవరి 26 తర్వాత వారానికి 3 రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి ఆయనైతే
స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కష్టపడాలని చెప్పేసి మాట్లాడారు. మొత్తం 17 నియోజకవర్గాలుంటే 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలకు గెలవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి 5 ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై సమీక్ష అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. 12 లోక్సభ స్థానాలను ఖచ్చితంగా నెగ్గాలని చెప్పేసి నిర్దేశించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో రేపటి నాడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళే గెలుస్తామని చెప్పేసి కొంచెం ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 12 స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు సమదూరం, సంక్రాంతి తర్వాత ప్రచారానికి శ్రీకారం చుడతారట. నెలాఖరున ప్రధాని మోదీ సభలు, లోక్సభ ఎన్నికల కార్యాచరణ సభలో బీజేపీ ముఖ్య నేతలు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఉనికి ఉండదు, ఇక్కడ అయిపోయింది వాళ్ళ పని. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోటీ అయితే అని చెప్పి మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. అయితే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులను అయితే పూర్తి స్థాయిలో కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి పార్టీ యొక్క ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు కిషన్ రెడ్డి. దీన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడం కీలక అంశం అని చెప్పి ఈ దిశగా పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు. సోమవారం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల కార్యాచరణ సమావేశంలో వీళ్ళందరూ పాల్గొని ఈ విధంగా మాట్లాడుతున్నారు అనమాట. కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం చేశారట అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కార్ల రేస్ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి భాగోతం ఉందని చెప్పేసి బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి కీ రోల్ గా ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ కుమార్ అర్ధగారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 55 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నారట. సరే, అడ్వాన్స్ గా ముట్ట చెప్పినట్లయితే బయటపడుతుంది ఇక్కడ. అది కూడా ఎన్నికల కోడ్ అమలు టైంలోనే మొత్తం కూడా ఫోన్ లోనే నడిపించారట ఈ కథ మొత్తం కూడా. దీని గురించి ప్రస్తుత ప్రభుత్వం 55 కోట్లు చెల్లించాలని చెప్పేసి అరవింద్ కుమార్ కి అయితే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఆఫ్ఘనిస్తాన్ 2020 సిరీస్ కి టీం అయితే సెలెక్ట్ చేసింది బీసీసీఐ. మరి రాహుల్ ని మాత్రం పక్కకు పెట్టారు. 2020 ప్రపంచ కప్ సిరీస్ లో భారత్ జట్టులో రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు కూడా ఆడారు, అదే లాస్ట్. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ 2020 సిరీస్ కి మాత్రం రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేశారు. కేఎల్ రాహుల్ ని మాత్రం విస్మరించారో విశ్రాంతి ఇచ్చారో మాకు తెలియదు. కానీ నెక్స్ట్ దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే జూన్ లో వచ్చేటువంటి 2020 వరల్డ్ కప్ లో మరి కేఎల్ రాహుల్ కి అయితే ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇట్లా అని చెప్పి ఈజ్ అన్ఫిట్, ఈయనకి ఎన్ని దారులు మూసుకుపోయాయి అని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే ఈయన కేఎల్ రాహుల్ కనుక ఐపీఎల్ మ్యాచ్ లో ఆడి మంచి తన పర్ఫార్మెన్స్ కనుక తను ప్రూవ్ చేసుకుంటే మాత్రం ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం అయితే చేజిక్కించుకోవచ్చు. స్టీవ్ స్మిత్ ఓపెనర్ గా వస్తే టెస్టుల్లో బ్రెయిన్ లారా నెలకొల్పిన 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ బద్దలు కొట్టు వెళ్లడని చెప్పేసి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అన్నాడు. తొలి సిరీస్ సాధించేనా ఆశిస్తో భారత్ 3వ T20 నేడే. భారత్ ఆస్ట్రేలియా మహిళల మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్దేశించే 3వ T20కి వేలైంది. ఫస్ట్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది, సెకండ్ ఆస్ట్రేలియా గెలిచింది. మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో అనేది చూడాల్సిందే. నెక్స్ట్ మొదటి 2 టెస్టులకు షమి దూరం. భారత్ పేసర్ మహమ్మద్ షమి ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమి ఇంకా బౌలింగ్ సాధన మొదలు పెట్టలేదు. దేవరా మూవీ జూనియర్ ఎన్టీఆర్ ది నిన్న ఈ మూవీ యొక్క గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ప్రామిసింగ్ గానే ఉంది, మొత్తం గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ మూవీ వచ్చేసి సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు. 2 పార్ట్స్ గా వస్తుంది ఈ మూవీ. ద ఫస్ట్ పార్ట్ అయితే మరి సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ జాన్వీ కపూర్ అండ్ విలన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా మీద మాత్రం భారీ అంచనాలే పెరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు.